హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనము నాటుకోళ్ళు ఎగ్స్ పర్పస్లో కొన్ని పెంచుతున్నామండి. అయితే ఇందులో నేను అబ్జర్వ్ చేసింది కొన్ని రాళ్ళు ఏరుకొని తింటున్నాయి, కొన్ని గడ్డి తింటున్నాయి. ఈ రాళ్ళు తినడం ఎందుకని నేను బాగా అబ్జర్వ్ చేశాను. మనం చిన్నప్పుడు కూడా మన తాతలు పెద్దలు మన నాన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్పేది, కోడికి రాయి కూడా అరుగుతుందా అని చెప్పేది. అయితే యాక్చువల్గా నేను ఇది నెట్లో సెర్చ్ చేసినప్పుడు కోడికి రాయి అరగడం అంటూ ఏమి ఉండదు. అది అరగదు, డిజాల్వ్ కాదు, అందులో ఏం కాదు. అయితే ఇది ఎందుకు తీసుకుంటానంటే మన లెక్క పండ్లు ఉండవు కాబట్టి మనం ఈ నాటుకోళ్ళకి ఏం చేస్తాం, గింజలు వేస్తుంటాం. గింజలు రాగులు సజ్జలు ఎట్లున్నాయో అట్లా వేస్తాం కాబట్టి అవి అరిగించుకోవడానికి పండ్లు లేవు మనలాగా. ఆ గిజర్లోకి వెళ్ళి అవి గ్రైండ్ లాగా చేస్తాయి. అంటే మన పిండిని అట్లా ఎట్లా రుబ్బుతాయో అట్లా గ్రైండ్ చేసినప్పుడే ఆ న్యూట్రియన్స్ అనేది ఆ బాడీకి అందుతాయి కాబట్టి ఈ రాళ్ళని మింగుతాయి. అవి ఏవైతే ఈ రాళ్ళు ఆ గిజర్లోకి వెళ్ళినప్పుడు అవి మంచిగా గ్రైండ్ అవుతాయి అన్నట్టు. మన పిండి కనుక ఎలా గ్రైండ్ అవుతాయో అలా గ్రైండ్ చేసేస్తుంది. అలా గ్రైండ్ చేసుకోవడం దానికోసమే ఈ రాళ్ళు అనేది తింటాయి. నాకు ఇందులో ఇంకో డౌట్ కూడా వచ్చింది. అయితే మనము నాటుకోళ్ళకు మాత్రమే ఈ సహజ గుణం ఉందా, బాయిలర్ కోళ్ళకి లేదా అని ఆ డౌట్ వచ్చింది. దాని మీద సెర్చ్ చేసి చూసినప్పుడు బాయిలర్ కోళ్ళకి కూడా అవసరం ఉంటుంది. ఏదైతే ఈ శాండ్ తినే గుణం ఉంటుందో వాటికి కూడా అవసరం ఉంటుంది. కానీ మనం కమర్షియల్గా పెంచినప్పుడు కింద ఉనికేసి దాని పైన పెంచుతాం, దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ బాయిలర్ కంపెనీస్ ఏం చేస్తాయి, మొత్తం దాన్ని గ్రైండ్ చేసేస్తాయి. గ్రైండ్ చేసి పిల్లెట్స్ రూపంలో మాత్రమే ఆ కోళ్ళకు అందియబడతాయి. ఆ పిల్లెట్స్లో అంటే ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన పిల్లెట్స్ రూపంలో అందియాలో ఎప్పుడైతే ఆ గిజర్లోకి వెళ్ళిపోతుందో అది నానిపోయి అది న్యూట్రియన్స్గా కన్వర్ట్ అయిపోతుంది, పిండిగా కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. అందుకే ఈజీగా డైజెషన్ అయ్యి అవి 1 to 7 weeks లోపే ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాళ్ళతోటి తింటున్న ఈ నాటుకోళ్ళకి ఏమైందంటే మెల్లిమెల్లిగా కొద్దిగా అవి గ్రైండ్ అయ్యి దాని న్యూట్రియన్స్ అందడం స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని కొన్నిటి దగ్గర రివర్స్ హ్యాండ్ కూడా యూజ్ చేస్తారు. సో ఇది మీరు ఎవరైనా కొత్తగా తెలుసుకుంటే ఈ విషయాన్ని మన వీడియోని లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని కావాల్సిన రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.